బీసీ రిజర్వేషన్ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఏపీ అసెంబ్లీ పాస్ చేసి తీర్మానం పంపిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. మరోవైపున నేను బీసీ ప్రధానమంత్రి చెప్పేసి మోడీ చెప్పుకుంటున్నాడు. నేను బీసీ నాయకుడు అని చెప్పేసి కృష్ణయ్య చెప్పుకుంటున్నాడు. కృష్ణయ్య విద్యార్థి దశ నుంచి ఈ బీసీ ఉద్యమానికి పనిచేసిన వాడే. అయితే ఇప్పుడు అట్లా లేడు. కృష్ణయ్య ఎందుకు మోసం చేస్తావు? ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? మీరు బీజేపీ తరఫున ఎంపీ అయినారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మీ ఇద్దరు అనుకుంటే బీసీ రావడం పెద్ద కష్టమే ఉంది. ఎందుకు నాటకాలు ఆడుతూ ఉన్నారు? ఒకవైపున మీరు బీజేపీ సంకరం ఉండి మీరు బీసీ ఉద్యమానికి సంబంధించిన న్యాయం చేయకపోగా మళ్ళీ ఏమంటారు? నేను దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉంటారు. మీరు ఢిల్లీలో సూర్య పోగొట్టుకొని కలకటా దొరుకుతుందా? మీరు ఇక్కడ పార్లమెంట్లో ఉన్నారు. మీరు బీసీలకు సంబంధించిన ఉద్యమానికి రిజర్వేషన్ సపోర్ట్ చేసేటువంటి పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ మొబిలైజ్ చేయండి. మీరు ప్రధానమంత్రి పోండి, గట్టిగా అడగండి, అదే ధర్నా చేయండి. మీరు పార్లమెంట్ సభ్యుల ద్వారా ఇక్కడ ఉద్యమం చేస్తే మా కమ్యూనిస్ట్ పార్టీ మేము సపోర్ట్ చేస్తాం. దీన్ని వదిలిపెట్టి మేము ఈడ బీట్ టౌన్ బుష్ అని చెప్పని పార్లమెంటు సాధన చేయాల్సి ఉంటే పార్లమెంటే కాకుండా నేను దేశవ్యాప్తంగా తిరుగుతాం చేస్తున్న మీసాలు తిరుగుతుంటే ఇది 1000 మీసాలు అవుతుంది తప్ప అసలు మీసాలు కాదు. ఎన్నాళ్ళో మోసం చేయలేరు. ఇప్పటికైనా సరే అసలు వీపీ సింగ్ ప్రవేశపెట్టిన మండల కమిషన్కి వ్యతిరేకంగా బీజేపీ నిలబడి ఆయన ప్రధానమంత్రి పోగొట్టింది. ప్రధానమంత్రి పైన వీపీ సింగ్ నిలబడ్డాడు. అట్లాంటి త్యాగ పురుషుని ద్వారా వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ మళ్ళా ఎవరైతే హత్య చేశారో కూలీ చేశారో వీపీ సింగ్ని రాజకీయంగా వారి సంఖ్యలో కూర్చొని బీసీ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ ఇవ్వదు. రాసి పెట్టుకోవడం కావాలంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎప్పటికైనా బయట పోవడం సాగించండి.